ఎంసీక్యూస్ నుండి మనం కరెంట్ అఫైర్స్ నేర్చుకుందాము. ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ వీఆర్ గోయింగ్ టు కవర్. ఫస్ట్ మనం పాలిటీ స్టార్ట్ చేద్దాం. ఫ్రమ్ మే టిల్ యువర్ బిఫోర్ ప్రిలిమ్స్ ఆల్మోస్ట్ 15 days ముందు, ప్రిలిమ్స్ 10 days ముందు వరకు అన్ని కరెంట్ అఫైర్స్ త్రూ ఎంసీక్యూస్ వీఆర్ గోయింగ్ టు కవర్. రెగ్యులర్ సెషన్స్ పోస్ట్ చేస్తాం. మీకు ఆ రెగ్యులర్ సెషన్స్ నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్కి. దెన్ ఎంసీక్యూస్. ఎందుకు ఎంసీక్యూస్ అంటే ఇంజనీరింగ్ మీరు ఈజీగా గుర్తుపెట్టుకుంటారు. ఆల్ ఇంపార్టెంట్ థీమ్స్ అండ్ ఇంపార్టెంట్ ఎంసీక్యూ ఆఫ్ కరెంట్ అఫైర్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనలైజ్ చేసి వీ హ్యావ్ ఫ్రేమ్డ్ సమ్ క్వశ్చన్స్. డైలీ 2 months కరెంట్ అఫైర్స్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్. సో రెగ్యులర్గా చూడండి, మీకు రివిజన్ అయిపోతుంది. ఆల్రెడీ చదివిన వాళ్ళకి రివిజన్ అయిపోతుంది, చదవని వాళ్ళకి ప్రాక్టీస్. ఏదైనా చదివినప్పుడు ప్రాక్టీస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఈ వీడియోలో ప్రాక్టీస్ అయిపోతుంది. మీరు ఇప్పుడు సపోజ్ క్యాస్ట్ సెన్సెస్ గురించి చదివి దాని మీద ఒక ఎంసీ మీరు ఆన్సర్ చేశారనుకోండి, మీకు అది చాలా బాగా గుర్తుంటుంది. పాలిటీలో క్వశ్చన్స్ చూసుకుంటే మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ దే ఆర్ ఫ్రమ్ స్టాటిక్ పోర్షన్. బట్ ఆ స్టాటిక్ పోర్షన్ ని డైనమిక్ తోనే ఎలా రిలేట్ చేస్తున్నారంటే, ఫర్ ఎగ్జాంపుల్ 2025లో లోక్పాల్ గురించి క్వశ్చన్ అడిగారు. లోక్పాల్ గురించి క్వశ్చన్ ఎందుకు అడిగారు మీరు ఒక్కసారి ఆలోచిస్తే, లోక్పాల్ వాజ్ ఇన్ న్యూస్. BMW కాంట్రవర్సీ గురించి న్యూస్ లో ఉండే. ఆ న్యూస్ నుండి వాళ్ళు ఏం చేస్తారంటే ఒక్కొక్కసారి కరెంట్ అఫైర్స్ స్టేట్మెంట్ అడుగుతారు అండ్ దే రిలేట్ విత్ స్టాటిక్ పోర్షన్. ఇప్పుడు కూడా కరెంట్ అఫైర్స్ విల్ రివైజ్ ఆల్ ద టాపిక్స్ త్రూ MCQs. So let's start the session. First question. With reference to the caste census in India, consider the following statements. Caste census. First, the last comprehensive caste-wise census other than SC and STs was conducted in 1930. Second, the socio-economic and caste census SECC 2011 was conducted under the census. For third, data on scheduled caste and scheduled tribes is still collected in every decennial census. Option C 2 and 3, option D 1, 2 and 3. 5 to 10 seconds, then give your answer. और वीडियो पॉज చేసుకొని ఒకసారి క్వశ్చన్ చదివి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. The last caste wise census other than SC ST was conducted in 1931. Last. First statement is correct. The socio-economic SECC 2011 was conducted but not under Census Act. It was not conducted under Census Act. Data on scheduled caste and scheduled tribes 1 and going to learn what is caste census. SCCC అంటే ఏంటి, caste census గురించి చదువుకుందాం. ఆన్సర్ ఇస్ B 1 and 3. నెక్స్ట్ C. SCCC was not conducted under Census Act 1948. By news సెంటర్ ఒక నోటిఫికేషన్ ఇష్యూ చేసింది అనమాట, సెన్సస్ బిగిన్ చేయమని. ఫ్రమ్ October 2026 లడాక్ లో అండ్ ఫ్రమ్ March 2027 సెన్సస్ డేటా కలెక్షన్ మనకి 2021 లో సెన్సస్ రిలీజ్ ఉండే 2000 అది ఆగిపోయింది. నౌ అగైన్ దే హ్యావ్ ఇష్యూడ్ నోటిఫికేషన్ ఫర్ సెన్సస్ విచ్ ఇంక్లూడ్స్ కాస్ట్ సెన్సస్ కూడా. కాస్ట్ సెన్సస్ కూడా ఇంక్లూడ్ చేయాలని చెప్పి నోటిఫికేషన్ ఇచ్చింది. సో we will read about caste census. Actual caste census from 1881 approximately 1931 వరకు కాస్ట్ సెన్సస్ ఉండే. కానీ ఎస్టీకి రెగ్యులర్ గా చేస్తున్నారు, డేటా కలెక్ట్ చేస్తున్నారు. బట్ ఓబీసీ వాళ్ళది రెగ్యులర్ గా లేదు. ఇప్పుడు అన్ని కాస్ట్ కలిపి ఒక కాస్ట్ సెన్సస్ ఇవ్వాలి సెన్సస్ లోనే అని చెప్పేసి మన గవర్నమెంట్ ఒక నోటిఫికేషన్ ఇచ్చింది అనమాట. దే హ్యావ్ టు కలెక్ట్ కాస్ట్ సెన్సస్ అని. సో కాస్ట్ సెన్సస్ SECCకి చాలా మంది ఆస్పిరెంట్స్ దే విల్ గెట్ కన్ఫ్యూజ్. యాక్చువల్గా SECC అనేది సోషియో ఎకనామిక్ బ్యాక్వర్డ్ కాస్ట్ గురించి హౌస్ హోల్డ్ బేస్డ్ సర్వే నడిచింది అనమాట 2011లో. దాని ప్రకారం రిపోర్ట్ ఇచ్చినారు. దట్ ఈస్ నాట్ కాన్ఫిడెన్షియల్. యాక్చువల్గా కాస్ట్ సెన్సస్కి
మనకు ఒక యాక్ట్ ఉంది, దానికి జ్యుడిషియల్ వాల్యూ కూడా హై ఉంటుంది. బట్ ఇక్కడ వెల్ఫేర్స్ గురించి, వెల్ఫేర్ స్కీమ్స్ గురించి ఒక అనాలిసిస్ చేయడానికి ఈ సర్వే చేసిర్రు అనమాట. ఈ సెన్స్ డేటా కలెక్ట్ చేసుకున్నారు. ఇప్పుడు ఆల్ కమ్యూనిటీస్ కలెక్ట్ చేయలేరు వాళ్ళు. హౌస్ హోల్డ్ సర్వే నడిచింది, హౌస్ హోల్డ్ బేస్ సెన్సెస్ తీసుకున్నారు. ఫస్ట్ డిఫరెన్స్, సెన్సెస్ వైజ్ పాపులేషన్ డేటా ఆఫ్ ఆల్ కమ్యూనిటీస్ కవర్ అవుతాయి ఇందులో కాస్ట్ సెన్సెస్ లో. ఎస్ఈసిసిలో ఏంటి, సోషియో ఎకనామిక్ అండ్ కాస్ట్ డేటా ఆఫ్ హౌస్ హోల్డ్స్ కలెక్షన్ అయింది. ఇక్కడ ఇది డెమోగ్రఫిక్ ఎక్సైజ్. నేచర్ ఏంటి, ఇది డెమోగ్రఫిక్ ఎక్సైజ్. ఇక్కడ వెల్ఫేర్ ఓరియంటెడ్ సర్వే, ఇట్ ఈస్ అ ఓరియంటెడ్ సర్వే కండక్టెడ్ అండర్ సెన్సస్ యాక్ట్ 1948. సెన్సస్ కాస్ట్ సెన్సస్ అండర్ సెన్సస్ యాక్ట్, ఎస్ఈసిసి నాట్ అండర్ సెన్సస్ యాక్ట్. ఇక్కడనే అంటే సోషియో ఎకనామిక్ ఇంకా కాస్ట్ డేటా కాబట్టి సో ఇట్ మే కమ్స్ అండర్ సెన్సస్ యాక్ట్ అనుకొని అనుకుంటారు. నో, కాస్ట్ సెన్సస్ యాక్ట్, ఎస్ఈసిసి నాట్. హియర్ data is confidential in caste census, but here data is not confidential. Here authority, collecting authority, registrar general and census commissioner of India, but here ministry of rural development and urban affairs. Here ministry includes under SECC. Here frequency once in 10 years. Once in 10 years we are going to have census, right? బట్ ఇక్కడ వన్ టైం 2011 లో ఒకసారి కలెక్ట్ చేశారు. నెక్స్ట్ ఎంటైర్ పాపులేషన్ ఉంటుంది కవరేజ్. ఇక్కడ హౌస్ హోల్డ్ బేస్డ్ సర్వే, మనం ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. హౌస్ హోల్డ్ బేస్డ్ సర్వే స్టేట్ మనకు అడిగే ఛాన్స్ ఉంది అనమాట. ఎస్సిసిసి రికార్డింగ్ కాస్ట్ సెన్సస్. ఇక్కడ సోషల్ లిమిటెడ్, ఇక్కడ ఎక్స్టెన్సివ్. ఇన్కమ్, హౌసింగ్, ఎడ్యుకేషన్, ఆక్యుపేషన్ అన్ని కవర్ అవుతాయి. బట్ ఇక్కడ మెయిన్గా కాస్ట్ accuracy and reliability is higher compared to this, lower due to data inconsistencies. ఇక్కడ కాస్ట్ సెన్సస్ నాట్ కండక్టెడ్ పోస్ట్ 1931. తర్వాత ఎస్సీ ఎస్టీ కాకుండా మిగతా ఏ కాస్ట్ గురించి సెన్సస్ రిలీజ్ చేయాలి. ఎస్సీ ఎస్టీ కాస్ట్ల డేటా రిలీజ్ చేస్తున్నారు, బట్ ఆఫ్టర్ 1931 మనకి కాస్ట్ సెన్సస్ అనేది లేదు. పబ్లికేషన్ ఆఫ్ డేటా ఇస్ నాట్ దేర్. హియర్ ఓబీసీ కాస్ట్ ఇస్ నాట్ ఫుల్. ఇక్కడ సోషియో ఎకనామిక్ కాస్ట్ డేటా ఉంది, బట్ అందులో కూడా ఓబీసీ కాస్ట్ డేటా ఇస్ నాట్ ఫుల్లీ రిలీజ్డ్. హియర్ పాలసీ ఇప్పుడు ఈ కాస్ట్ సెన్సస్ ఎందులో యూజ్ చేసుకోవచ్చు, రిగార్డింగ్ రిజర్వేషన్, సోషల్ జస్టిస్, పాపులేషన్ అనాలిసిస్. ఇది ఎక్కడ అంటే వెల్ఫేర్ టార్గెటింగ్. వెన్ ఎవర్ ఎనీ గవర్నమెంట్ they are targeting any welfare schemes or they are targeting any household based people, they can use this SCCC. ఈ కాస్ట్ సెన్సస్ ఏంటంటే రిజర్వేషన్ లో ఏదైనా కేసు పడ్డది, సోషల్ జస్టిస్ లో ఏం పడ్డది, పాపులేషన్ అనాలిసిస్, అప్పుడు అలా ఈ పాపులేషన్ అనాలిసిస్ నుండి ఈవెన్ అట్లా మనకి నామినేషన్స్ ఇంకా రిజర్వేషన్స్ పంచాయత్స్ లో అన్ని రిజర్వేషన్స్ మీద ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంటుంది కాస్ట్ సెన్సస్. మళ్ళీ ఇక్కడ జుడిషియల్ వాల్యూ ఇస్ వెరీ హై. ఈ జుడిషియల్ వాల్యూ వెరీ హై. రిజర్వేషన్ కేసెస్ లో ఈ డేటా బాగా యూజ్ చేస్తారు, కాస్ట్ సెన్సస్ డేటా బాగా యూజ్ చేస్తారు. ఎస్సిసిసి కాకుండా సుప్రీం కోర్ట్ ఆర్ ఎనీ అదర్ కోర్ట్స్. క్లియర్? కాస్ట్ సెన్సస్ పోస్ట్ 19 కాస్ట్ సెన్సస్ అవ్వలేదు, ఎక్సెప్ట్ ఎస్సీ అండ్ ఎస్టీ పక్కన పెట్టేస్తే. పోస్ట్ 1931 యాక్చువల్గా 1881 టు 1930 రెగ్యులర్గా కాస్ట్ సెన్సస్ ఉండే, బట్ ఆఫ్టర్ 1931 పోస్ట్ 1931 లేదు. పోస్ట్ ఇండిపెండెన్స్ ఎస్సీ ఎస్టీ వాళ్ళు కలెక్ట్ చేసినారు, బట్ నాట్ ఆల్ కాస్ట్. నెక్స్ట్ క్వశ్చన్, విత్ రిఫరెన్స్ టు ఎ ప్రైవేట్ మెంబర్స్ బిల్ in the Indian Parliament, consider the following statements. President, before introduction, it is introduced only on Fridays in both houses of Parliament. Which of the statements given above are correct? They are asking about private members bill గురించి అడుగుతున్నారు. ప్రైవేట్ మెంబర్స్ బిల్ గురించి మీకు తెలుసు, ఒక్కసారి పాజ్ చేసి ఆన్సర్ ఇవ్వడానికి ట్రై చేయండి.
So the answer is it can be introduced by any member. Yes, it can be introduced by any member, not a minister. Option 1 is correct. Next, it requires prior recommendation. ఇందులో అవసరం మనీ బిల్స్, ఫైనాన్షియల్ బిల్స్, మనీ బిల్స్ ఏవైతే ఉంటాయో దానికి ప్రయర్ రికమెండేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ కావాలి. ఇట్ ఈస్ ఇంట్రడ్యూస్డ్ ఓన్లీ ఆన్ ఫ్రైడేస్. ఎస్, ఇట్ ఈస్ ఇంట్రడ్యూస్డ్ ఓన్లీ ఆన్ ఫ్రైడేస్. అగైన్ దిస్ ఇస్ ఆల్సో 1 and 3. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మనం ఇప్పుడు ప్రైవేట్ మెంబర్ బిల్ గురించి చూద్దాం. సి, ప్రెసిడెంట్ రికమెండేషన్ ఇస్ నాట్ మ్యాండేటరీ ఆల్ ప్రైవేట్ మెంబర్స్ బిల్. నెక్స్ట్, ఐఎన్ న్యూస్ ఒక పిఆర్ఎస్ లెజిస్లేటివ్ రీసెర్చ్ రిపోర్ట్ ఏం చెప్పిందంటే స్పేస్ ఫర్ ప్రైవేట్ మెంబర్స్ బిల్ హ్యాస్ డిక్లైన్డ్ ఇన్ బోత్ ద హౌసెస్ ఆఫ్ పార్లమెంట్ ఇన్ రీసెంట్ ఇయర్స్ అని ఒక రిపోర్ట్ రిలీజ్ చేసినారు. సో ఆ రిపోర్ట్ గురించి ఎప్పుడు యూపీఎస్సీ అడగదు. దే లాస్ట్ ప్రైవేట్ మెంబర్స్ కి గవర్నమెంట్ బిల్లుకి డిఫరెన్స్ అని అడగచ్చు, ఆర్ ప్రైవేట్ మెంబర్ మీద ఇంకా వేరే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్. సో వీ విల్ లెర్న్ సమ్ స్టాటిక్ అబౌట్ ప్రైవేట్ మెంబర్స్ బిల్. ప్రైవేట్ మెంబర్ అంటే ఎవరంటే కాదు, మనం ఎంపీ. ఇప్పుడు సపోజ్ నేను ఎలెక్ట్ అయ్యాను బికాస్ ఆఫ్ ఎలక్షన్ లో నిలబడ్డా, నేను ఎలెక్ట్ అయ్యాను, నన్ను పీపుల్ అందరు కలిసి ఎంపీ లాగా ఎలెక్ట్ చేస్తున్నారు. బట్ నన్ను ఎప్పుడైతే ప్రెసిడెంట్ నామినేట్ చేస్తారో ఏదైనా మినిస్ట్రీకి, దెన్ ఐ విల్ బికమ్ ఏ మినిస్టర్. నాకు ఏ మినిస్ట్రీ, ఇప్పుడు సపోజ్ నాకు అగ్రికల్చర్ మినిస్ట్రీ ఇచ్చినారు, అప్పుడు నేను ఎంపీ ప్లస్ మినిస్ట్రీ నాకు ఇచ్చినారు కాబట్టి ఆమె మినిస్టర్. వచ్చినప్పుడు ఏమవుతుంది, నాకు ఎగ్జిక్యూటివ్ పవర్స్ కూడా వస్తాయి. ఎంపీలో ఏంటి, లెజిస్లేటివ్ పవర్స్. ఎంపీ ఓన్లీ మెంబర్ ఆఫ్ పార్లమెంట్. ఆ ఎంపీకి ఏదైనా మినిస్టర్ రూలింగ్ పార్టీలో నుండే ఇస్తారా, అలా ఏ పార్ట్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్. కాబట్టి వెన్ ఏ మినిస్టర్ ఇంట్రడ్యూసెస్ ఎనీ బిల్ బికమ్స్ గవర్నమెంట్ బిల్. ప్రైవేట్ మెంబర్ అంటే ఎవరో బయట వ్యక్తి కాదు, మెంబర్ ఆఫ్ పార్లమెంట్. హీ ఈస్ నాట్ అ మినిస్టర్, ఓన్లీ మెంబర్ ఆఫ్ పార్లమెంట్. నాన్ మినిస్టర్ ఎంపీ, మెంబర్. గవర్నమెంట్ బిల్ మినిస్టర్. హియర్ ప్రయారిటీ లో. ఎంపీస్ అంటే అపోజిషన్ పార్టీ నుండి ఉంటాయి, అన్నీ ఉంటాయి కాబట్టి సో ప్రయారిటీ విల్ బి లో. గవర్నమెంట్ బిల్ అంటే వాళ్ళే రూలింగ్ పార్టీలో ఉంటారు కాబట్టి మోస్ట్లీ దే ప్రిఫర్ గవర్నమెంట్ బిల్. వర్కింగ్ డే. ఇక్కడ ప్యాసేజ్ అనేది వెరీ లో. చాలా ఫ్యూ బిల్స్ పాస్ అయినాయి. 1970లో సుప్రీం కోర్టు క్రిమినల్ అపెలేట్ గురించి పాస్ అయిన యాక్ట్. అప్పటి నుండి ఇంకా ఏం బిల్ పాస్ కావాలన్నమాట. 1970. మనీ బిల్ not allowed, money bill is allowed. Money bill is not allowed. Private member cannot introduce a money bill. Legal validity same. పాస్ అయ్యాక దీనికి సేమ్ లీగల్ వ్యాలిడిటీ ఉంటుంది. గవర్నమెంట్ బిల్లుకి ఎలా ఉంటుందో ప్రైవేట్ బిల్లుకి కూడా అంతే లీగల్ వ్యాలిడిటీ ఉంటుంది. నెక్స్ట్, question 3. With reference to Article 21 and the digital access, consider the following statements. Supreme Court has interpreted Article 21 as a dynamic right that evolves with societal changes. 2. Digital exclusion can amount to violation of the right to life with dignity. The Constitution explicitly guarantees a fundamental right to internet access. Correct options ఏవో అడుగుతున్నారు. ఆర్టికల్ 21 గురించి అడుగుతున్నారు. ఆర్టికల్ 21 గురించి మోస్ట్ ప్రాబబ్లీ 90 క్వశ్చన్ అడిగే ఛాన్స్ చాలా వరకు సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్స్ లో కానీ, ఇప్పుడు రీసెంట్ గా మెన్స్ట్రల్ హైజీన్ గురించి కానీ ఆర్టికల్ 21 చాలా సార్లు మనకి ఫ్రీ లో చూస్తున్నాం. సో మోస్ట్ ప్రాబబ్లీ 99% అడిగే ఛాన్స్ అయితే చాలా ఉంది ఆర్టికల్ 21 గురించి. ఇంటర్నెట్ గురించి, రైట్ టు పెడెస్ట్రియన్స్, మెన్స్ట్రల్ హైజీన్, ఇవన్నీ సుప్రీం కోర్ట్ హ్యాస్ రిలేటెడ్ విత్ 21. యాక్చువల్ గా ఫస్ట్ ఏమైందంటే నారో ఇంటర్ప్రిట్ చేసినారు. సుప్రీం కోర్ట్ నారో ఇంటర్ప్రిట్ చేసింది. రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ. లైఫ్ అంటే ఓకే జస్ట్, బట్ వైడర్ గా సొసైటల్ చేంజెస్ లో ఎలా అవుతుంటే ఇట్ ఈస్ ఎక్స్పాండింగ్ దిస్ ఆర్టికల్ 21 రైట్. అది బాగా డైనమిక్ గా ఎక్స్పాండ్ అవుతూనే ఉంది సొసైటల్ చేంజెస్ లో. ఓకే, ఎనీ రైట్ సుప్రీం కోర్ట్ ఏం చెప్తుందంటే దాన్ని ఇట్ ఈస్ అగేన్స్ట్ రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ అని. దాన్ని ఈచ్ అండ్ ఎవ్రీ డే ఇట్ ఈస్ ఎక్స్పాండింగ్.
So one option is correct. Digital exclusion can amount to violation of right to life with dignity. See, digital exclusion, digital internet, digital access has become very important. ఇప్పుడు మనం డిజిటల్ యాక్సెస్ లేకుండా ఇంటర్నెట్ లేకుండా మనకి ఏ పనులు అవ్వవు. ఈవెన్ ఇఫ్ యూ వాంట్ టు అప్లై టు ఎనీ అనేది వెరీ ఇంపార్టెంట్. చేస్తే డిగ్నిటీకి వాయిలేట్ అవుతుందని చెప్పినాను. The Constitution explicitly, no, the Constitution does not explicitly ఇప్పుడు ఆర్టికల్ 21 అంటే రైట్ టు లైఫ్ అని చెప్పేసి అట్లా ఎక్స్ప్లిసిట్ గా రైట్ టు ఇంటర్నెట్ యాక్సెస్ గ్యారంటీ చేయలేదు. బట్ ఇంటర్నెట్ యాక్సెస్ కి ఏదన్నా మీరు నార్మల్ గా బేసిక్ నీడ్స్ కైనా లేకపోతే బిజినెస్ కైనా దేనికన్నా ఇంటర్నెట్ యాక్సెస్ ని తీసేసినారు అనుకోండి, ఇట్ ఈస్ violating right to life with dignity 21 అని చెప్పింది అండర్ ఆర్టికల్ 21. బట్ ఎక్స్ప్లిసిట్లీ డస్ నాట్ గ్యారంటీ ఫండమెంటల్ రైట్ టు ఇంటర్నెట్ యాక్సెస్. ఆన్సర్స్ బి వస్తున్నాయి. సో సుప్రీం అమర్ లో ఇంటర్నెట్ యాక్సెస్ గురించి చెప్పింది అనమాట. ఇంటర్నెట్ యాక్సెస్ ఆర్ డిజిటల్ యాక్సెస్. See, Supreme Court of India in the Jain versus Union of India 2025 ruled that e-governance includes digital access, e-governance ఇంకా welfare system ki integral part of fundamental right to life and liberty. ఏమి ఎలక్షన్స్ ఇచ్చింది? డిజిటల్ KYC, know your customer process, more accessible for persons with disabilities. ఈ PWD మోర్ యాక్సెసిబుల్ ఇవ్వండి, ఈజీగా ప్రాసెస్ ఈజీగా ఉండేలాగా చూడండి. మోర్ యాక్సెస్ చేస్తే ఏంటంటే దే డస్ నాట్ అప్పుడు అక్కడ ఆ రైట్ వయలేట్ చేసినట్టు కాదు. వాళ్ళకి డిజబిలిటీస్ ఉన్నాయి కాబట్టి ఇంకా స్పెషల్ గా మనం కేర్ తీసుకోవాలి. మోర్ యాక్సెసిబిలిటీ వీ హ్యావ్ టు గివ్ అని అమర్ జైన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో చెప్పింది. సో రైట్ టు డిజిటల్ యాక్సెస్ అని చెప్పేసి అడిగితే ఆర్ పీడబ్ల్యూడీస్ గురించి ఆర్ పర్సన్స్ విత్ డిసబిలిటీ ప్రాసెస్ గురించి ఏదైనా స్టేట్మెంట్ వస్తే ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ. సో రీసెంట్ డెవలప్మెంట్స్ చూస్తే మెన్స్ట్రల్ హైజీన్ గురించి చూసుకున్నాం మొన్న నిజాన్ని. మెన్స్ట్రల్ హైజీన్ యాజ్ ఎ ఫండమెంటల్ యాక్సెస్ టు మెన్స్ట్రల్ హైజీన్, అది ఇట్ ఈస్ వెరీ ఎసెన్షియల్ అని చెప్పేసి స్టేట్స్ కి డైరెక్షన్ ఇచ్చింది అనమాట. ఫ్రీ శానిటరీ నాప్కిన్స్ ఉండాలి స్కూల్లో గర్ల్స్ కి ఫ్రమ్ క్లాసెస్ 6th to 12th క్లాసెస్. ఫ్రీ శానిటరీ నాప్కిన్స్ ఉండాలి. మెన్స్ట్రల్ హైజీన్ ఈస్ వెరీ ఇట్ ఈస్ ఎసెన్షియల్ అని చెప్పేసి, అండ్ దిస్ మెన్స్ట్రల్ హైజీన్ కమ్స్ అండర్ ఫండమెంటల్ రైట్ ఆర్టికల్ 20 అండ్ పర్సనల్ లిబర్టీ. రైట్ టు డిజిటల్ యాక్సెస్ ఆల్రెడీ చూసినాం మనం. రైట్ టు డిజిటల్ యాక్సెస్ అమర్ జైన్ May 2025 లో వచ్చింది. ఎక్స్పాన్షన్ స్కోప్ ఫ్రమ్ మేనకా గాంధీ కేసు అక్కడ నుండి ఎక్స్పాండింగ్. రైట్ టు ప్రైవసీ పుట్టస్వామి కేసు, రైట్ టు బి ఫర్గాటన్, రైట్ టు డిజిటల్, రైట్ టు షెల్టర్ వాజ్ రీఅఫర్మ్డ్ యాజ్ ఎ ఫండమెంటల్ రైట్ అండర్ ఆర్టికల్ 21. ఐ థింక్ చమేకా కేసు. Right to live in forest land livelihood article. So wider scope. Next question, again it is related to article 20. Reference to article 21 of the Indian Constitution, consider the following statements. Static part they are asking, article 21 applies only to citizens of India. The procedure established by law must be fair, just and reasonable. Article 21 can suspend national emergency, they are asking. No, article 21 cannot be suspended during national emergency. So 3 is wrong. Article 21 applies to not only citizens, everyone. So 1 is wrong, only 2 is correct. See, article 21 applies to all persons including foreigners. Statement 2, Menaka Gandhi case in 78, procedure must be just, fair and reasonable.
After 44th Constitutional Amendment Act 1970, Article 21 cannot be suspended even during emergency. They have asked original constitution has given this, not original before 1978. Before 1978, Article 21 can be suspended, but after 44th Constitutional Amendment Act, Article 21 cannot be suspended. అది సస్పెండ్ చేయలేము అని 44th Constitutional Amendment Act నుండి చెప్పారు. ఇలానే యూపీఎస్సీ దే ఆర్ ట్రాపింగ్. సో క్లారిటీగా గుర్తుపెట్టుకోండి, ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో ఏముంది, అమెండ్మెంట్ ఏ అమెండ్మెంట్ ద్వారా వచ్చిందని కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, with reference to the Arbitration and Conciliation Act 1996 statements, courts have unrestricted power to modify arbitral awards under section 34. Partial set aside of an arbitral award is permissible if the award is severable. Doctrine of omne majus continent in se minus supports limited modification of awards. It was in news. గాయత్రి బాలస్వామి కేస్, గాయత్రి బాలస్వామిలో ఆర్బిట్రల్ అవార్డ్ ని మోడిఫై చేస్తా అని చెప్పేసి అడిగారు. అసలు ఆర్బిట్రల్ అవార్డ్ అంటే ఏంటి? ఆర్బిట్రల్ అవార్డ్ అంటే మనకి ఇప్పుడు ట్రిబ్యునల్స్ అంటే కోర్ట్స్ ద్వారా కాకుండా కొన్ని థర్డ్ పర్సన్, న్యూల్ పర్సన్ పెట్టుకొని మనము డిస్ప్యూట్ రెజల్యూషన్ చేసుకుంటాం. ఆర్బిట్రల్ అవార్డ్ ఏదైనా ఆర్బిట్రల్ ట్రిబ్యునల్ ఫైనల్ డెసిషన్ ఇచ్చింది అనుకోండి ఆ డిస్ప్యూట్ మీద, దాన్ని ఆర్బిట్రల్ అవార్డ్ అంటాం. ఆర్బిట్రల్ అవార్డు పైన కోర్టుకి ఏం పని అని చెప్పేసి అడిగారు. కూడా దాని గురించి అంటే ఆర్బిట్రల్ అవార్డున ఫైనల్ డెసిషన్ ని మొత్తం మాడిఫై చేయొచ్చా, అసలు రెస్ట్రిక్షన్ ఉందా, లేకపోతే పక్కకు పెట్టే హోల్డ్ చేయొచ్చా అని చెప్పేసి అడిగారు. యాక్చువల్ గా కోర్ట్ హ్యావింగ్ లిమిటెడ్ పవర్స్, కోర్ట్ ఈస్ హ్యావింగ్ లిమిటెడ్ పవర్స్, నాట్ అన్రెస్ట్రిక్టెడ్ పవర్స్. అయితే అసలు ఆ లిమిటెడ్ పవర్ కూడా లేకుండే మాడిఫై చేయడానికి. బట్ సుప్రీం కోర్ట్ ఇన్ గాయత్రి బాలస్వామి కేసు ఏం చెప్పారంటే కోర్ట్ ఈస్ హ్యావింగ్ లిమిటెడ్ పవర్ ఆర్బిట్రల్ అవార్డ్. ఎందుకంటే ఒక్కొక్కసారి ఇన్వాలిడ్ పోర్షన్స్ ఇవ్వడానికి, లేకపోతే ఏదన్నా జస్టిస్ చేయడానికి ఆర్టికల్ 142 స్పెషల్ ఇస్ హ్యావింగ్ స్పెషల్ పవర్ టు గివ్ కంప్లీట్ జస్టిస్. అట్లాంటి కేసెస్ లో ఇట్ క్యాన్ మాడిఫై ఓన్లీ ఆన్ లిమిటెడ్ బేసిస్ అని చెప్పారు. ముందైతే లేకుంటే ఇప్పుడు ఆన్ partial setting aside of an arbitral award is permissible if the award is చాలా సివియర్ గా ఉండి అది it is violating anything or any fundamental rights, any injustice it is giving, partial setting చేయొచ్చు. ఇది ఈ డాక్ట్రినల్ డెసిషన్ ని కంప్లీట్ సైడ్ పెట్టే పవర్ ఉన్నప్పుడు ఇట్ క్యాన్ లార్జర్ పవర్ క్యాన్ సెపరేట్ లెసర్ పవర్. అంటే ఒక పార్ట్ కూడా ఇప్పుడు మొత్తం పక్కకు పెట్టే పవర్ ఉన్నప్పుడు ఆ మొత్తంలో ఒక పార్ట్ కూడా పక్కకు పెట్టే పవర్ ఉంటది కదా, పార్షియల్ సెట్టింగ్ అసైడ్. ఇప్పుడు ఒక 10 రూల్స్ ఇచ్చినారు ట్రిబ్యునల్, ఒక 10 రూల్స్ ఇచ్చింది, మీరు చేయండి, మీరు ఇట్లా చేయండి అని డిస్ప్యూట్ రిజల్యూట్ చేయడానికి. ఆ 10 మొత్తం అసైడ్ పెట్టే పవర్ కోర్టుకుంది, పక్క కన్నా పెట్టచ్చు, అప్హోల్డ్ అన్న చేయొచ్చు. కాకపోతే డాక్ట్రిన్ ఆఫ్ దిస్ మ్యాజర్స్ కంటెంట్ ఇన్ సే మైనస్ అంటే ఈ 10 లో ఇప్పుడు 5 ఇన్వాలిడ్ ఉన్నాయి, ఇన్జస్టిస్ లాగా ఉన్నాయి. సో పార్షల్ వచ్చు, మొత్తంతో పెట్టొచ్చు అని చెప్పేసి ఈ డాక్ట్రిన్ ద్వారా చెప్పారనమాట. స్టేట్మెంట్ లో ఈ డాక్ట్రిన్ ఇచ్చి ఇట్ ఈస్ రిలేటెడ్ టు వాట్ అని కూడా అడగచ్చు. గాయత్రి బాలస్వామి కేస్ ఏంటి, వెదర్ కోర్ట్స్ ఇన్ ఇండియా హ్యావ్ ద పవర్ టు మాడిఫై ఆర్బిట్రల్ అవార్డ్ అండర్ ఆర్బిట్రేషన్ అండ్ కన్సిలేషన్. ఏమి సుప్రీం మాడిఫై ఆర్బిట్రల్ అవార్డ్, సుప్రీం కోర్ట్ సే limited power. Generally, actually Supreme courts generally do not have wide powers to modify, but modification is permissible in special circumstances under special severability of hour, if the invalid portion can be separated from the valid portion. Court may partially set aside. మనం ఆ డాక్ట్రిన్ చూసాం, ఇక్కడ కూడా చూడండి ఈ డాక్ట్రిన్, the greater power includes the lesser power. Now clerical or modification of post award interest. ఇప్పుడు పోస్ట్ ఫైనల్ డెసిషన్
ఇంట్రెస్ట్ ఎక్సెసివ్గా ఉంటే లేకపోతే ఇంజస్టిస్కి ఆపోజిట్గా ఉంటే ఈక్విటీకి, సో దే కెన్ modify. Article 142. Supreme Court may modify awards to complete justice. Article 142 గుర్తుపెట్టుకోవాలి. Minimal judicial intervention. What courts cannot do also you remember. ఎందుకంటే స్టేట్మెంట్స్ లో కెనాట్ క్యాన్ కి మధ్యలో ఇచ్చేసి ఇప్పుడు కెనాట్ కూడా తెలియకపోతే మీరు కన్ఫ్యూజ్ అయిపోయి ఓకే అన్ని చేయొచ్చులే కోర్ట్స్ అన్ని మాడిఫై చేయొచ్చులే. Court cannot read the award, cannot read or cannot reappreciate the evidence, cannot reappreciate the evidence. This you have to award, cannot act as an appellate authority over arbitral tribunal పైన appellate లాగా యాక్ట్ చేయొద్దు, అవార్డ్ ని రీరైట్ చేయొద్దు, రీఅప్రిషియేట్ చేయొద్దు ఎవిడెన్స్ ని. India, consider the following statements. 1. India is signatory to 1951 UN Refugee Convention. The Supreme Court has held that Article 21 applies non-citizens as in India are considered illegal immigrants under Indian law. Rohingyas expel చేశారు ఇండియన్స్ అని చెప్పేసి బాగా ఫారెన్ మీడియా మొత్తం మేలో ఢిల్లీ నుండి ఎక్స్పెల్ చేశారని వచ్చింది. మీరు ఇంత రూడ్గా ఉండొద్దని ఒక పెటిషన్ పడ్డది సుప్రీం కోర్టులో. పెటిషనర్ పిఐఎల్ ఏం చెప్పారు ఆర్గ్యుమెంట్ చూద్దాం మనం. సుప్రీం కోర్టు మీకు ఇష్యూ తెలిసి మీరు ఈజీగా గుర్తుపెట్టుకుంటారు. సో ఇండియా ఇస్ నాట్ ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్. ఇండియా ఇస్ నాట్ అ సిగ్నటరీ టు 1951 UN Refugee Convention. So one is wrong. The Supreme Court has held that yes, Article 21 applies to non-citizens also. Yes, Rohingyas are considered illegal migrants. ఫారెన్ యాక్ట్ లో ఫారెన్ లో ఇల్లీగల్ మైగ్రెంట్స్ లాగా కన్సిడర్ చేస్తాం అన్నమాట ఇండియన్ లో. యాక్చువల్గా ఈ రోహింగ్యాస్ ఎవరు? దే ఆర్ ద ముస్లిం కమ్యూనిటీ. పిటిషనర్స్ ఏం చెప్పారంటే వాళ్ళు యుఎన్ కన్వెన్షన్ కింద వాళ్ళకి ఉన్నప్పుడు పర్మిషన్ ఉన్నప్పుడు వాళ్ళు యుఎన్ కన్వెన్షన్ కింద రెఫ్యూజీస్ గా వచ్చినప్పుడు ఇండియా ఎట్లా పంపిస్తుంది దట్ టు మయన్మార్. అక్కడ వాళ్ళు సివియర్ గా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు, సివియర్ గా ఇంజస్టిస్ ఉన్న దగ్గరికి పంపిస్తుంది ఇండియా. రాంగ్ అంటే సుప్రీం ఏం చెప్పారు? రోహింగ్యా ఆర్ ఫౌండ్ టు బి ఫారెనర్స్. మన ఇండియా రెఫ్యూజీస్ లాగా కాదు, ఫారెనర్స్ లాగా అండర్ ఫారెనర్స్ యాక్ట్ 1946 కింద కన్సిడర్ చేస్తారనమాట. UNHCR రికగ్నిషన్ డస్ నాట్ క్రియేట్ ఎన్ఫోర్సబుల్ రైట్స్. ఎందుకంటే మన టు దట్ కన్వెన్షన్. రైట్ టు స్టే ఇన్ ఇండియా ఈజ్ సబ్జెక్ట్ టు లీగల్ ప్రొసీజర్. హ్యుమానిటేరియన్ మీద కాకుండా లీగల్ ప్రొసీజర్ మీద ఉంది అని. సో ఇన్ ఇండియా రోహింగ్యా రెఫ్యూజీస్ హ్యావ్ ప్రొటెక్షన్ అండర్ ఆర్టికల్ 14 and 21, బట్ నో లీగల్ రైట్ టు స్టే. నో లీగల్ రైట్ టు స్టే. వాళ్ళకి ప్రొటెక్షన్ ఇస్తా వచ్చినప్పుడు, కాకపోతే లీగల్ గా స్టే ఇచ్చి వాళ్ళు రెఫ్యూజీస్ అలా కాదు. Detention is governed by Foreign Act 1946, not UNHCR recognition మీద కాదు, ఫ్యాక్ట్ మీద మనము డిపార్ట్ చేసాము. సో ఇట్ ఈస్ వ్యాన్ చెప్పేసి సుప్రీం కోర్టు మనకి తీర్పిచ్చినారు. యాక్చువల్ గా ప్రిటిషనర్ ఆర్గ్యుమెంట్ ఏంటి? మనం నాన్ రిఫాల్వ్మెంట్ ఏంటంటే ఏ కంట్రీకి అయితే ఎక్కడైతే లైఫ్ ఆడికి మనం పంపించద్దు, దాన్నే మనం నాన్ రిఫాల్వ్మెంట్ అంటాం. సో డెపోర్టేషన్ టు మైనర్ వయలేట్స్ ఆర్టికల్ 21 ఇంకా ఆర్టికల్ 14 రైట్ టు ఈక్వాలిటీ. సో సుప్రీం కోర్ట్ ఏమన్నారు? ఆర్టికల్ 21 ఇంకా ఆర్టికల్ 14 దగ్గర లీగల్ ప్రొటెక్షన్ ఉంటుంది, వాళ్ళకి ప్రొటెక్షన్ దాని కింద. బట్ ఇక్కడ ఉండడం లీగల్ ప్రొసీజర్ ఫారెనర్స్ యాక్ట్ ద్వారా. సో ముస్లిం మైనారిటీ ఎథనిక్ గ్రూప్ ఫ్రమ్ రాంకైన్ స్టేట్ అరాకన్ మయన్మార్, డిస్టింక్ట్ ఫ్రమ్ మయన్మార్స్ బుద్ధిస్ట్ మెజారిటీ. మెజారిటీ కంటే డిస్టింక్ట్. సో డినైడ్ సిటిజన్షిప్ ఫ్రమ్ సిన్స్ 1982 నుండి వాళ్ళకి సిటిజన్షిప్ లేదు. స్టేట్లెస్ పాపులేషన్, లార్జెస్ట్ స్టేట్లెస్ పాపులేషన్ HCR. Myanmar labels them as illegal immigrants from Bangladesh. ఏమైంది? 2017 లో బాగా డిపార్చర్ జరిగింది. ఎక్స్ట్రీమ్ అరౌండ్ 4 lakh or around 7 Bangladesh due to military violence.
యాక్చువల్గా ఇప్పుడు ఇది ఇక్కడ బంగ్లా బార్డర్ అనుకోండి, ఇది ర్యాంకైన్ స్టేట్ మయన్మార్. ఇక్కడ నుండి ఇక్కడ కాక్స్ బజార్ ఆఫ్ బంగ్లాదేశ్ చాలా మంది డిపార్చర్ అయింది. ఎందుకంటే ఇక్కడ 2017లో బాగా వాళ్ళ మీద ఏమంటారు, ఆర్మీ ఆఫ్ దట్ మయన్మార్ కంట్రీ వీళ్ళ మీద బాగా ఇంజస్టిస్ చేసింది, బాగా వాయిలెంట్ యాక్షన్స్ తీసుకుంది. సో వాళ్ళు అక్కడ నుండి ఇక్కడికి మైగ్రెంట్ లాగా వస్తారనమాట. నెక్స్ట్ ఇన్ 1967 రెఫ్యూజీ ప్రోటోకాల్, దిస్ యూ హ్యావ్ టు రిమెంబర్. ఫారినర్స్ యాక్ట్ 1945 పవర్స్ టు రెగ్యులేట్ ఎంట్రీ, స్టే, ఇంకా డిపార్టేషన్. మనకి ఫారినర్స్ కింద మనం కన్సిడర్ చేస్తున్నాం కాబట్టి ఫారినర్స్ యాక్ట్ మనకి ఏం చేస్తుంది, వైడ్ పవర్స్ ఇస్తుంది, ఎంట్రీకి ఇంకా డిపార్టేషన్. ఆర్టికల్ 19(1) ఈ రైట్ టు రిసైడ్ అండ్ సెటిల్ అప్లైస్ ఓన్లీ టు సిటిజన్స్. రిసైడ్ ఇంకా సెటిల్ ఓన్లీ టు సిటిజన్స్. ఆర్టికల్ 14 ఇంకా 21 అప్లై టు ఆల్, but do not include a right to stay or settle in India. Refugee stay is subject to procedure established by law. ఈ ఫారినర్స్ యాక్ట్ కింద వస్తుంది అని సుప్రీంకోర్టు చెప్పినారు. ఇప్పుడు ఇష్యూ అర్థమైందా? రోహింగ్యాస్ మీద ఎందుకు, డిపోర్టేషన్ మీద ఎందుకు ఇన్ని న్యూస్ వచ్చినాయి, న్యూస్ మీద సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏంటి అని మనం డిస్కస్ చేసాం. ఈ సుప్రీంకోర్టు జడ్జి మీద దే కెన్ ఆస్క్ క్వశ్చన్స్ అబౌట్ రోహింగ్యాస్ గురించి అని అడగచ్చు. దే బిలాంగ్ టు విచ్ కంట్రీ, అలా స్టేట్మెంట్ వైజ్ గా ఇవ్వచ్చు. ఈ ఆర్టికల్స్ ని రోహింగ్యాస్ దానికి ఇంక్లూడ్ చేసి స్టాటిక్ నుండి రోహింగ్యాస్ దాంట్లో, ఓకే రోహింగ్యా రెఫ్యూజీస్ దాంట్లో ఆర్టికల్ 21(14) ఎందుకు వచ్చింది, ఆర్టికల్ 19(1) ఎందుకు వచ్చింది అని కూడా దే కెన్ ఆస్క్. క్లారిటీగా ఉంటే మీరు అన్ని చేయొచ్చు. నాట్ the integration of Sikkim into India is best described as an example of, మనకి 50 years అయింది ఇంటిగ్రేషన్ ఆఫ్ సిక్కిం మన ఇండియాలోకి. ఎగ్జాంపుల్ ఆఫ్ విచ్ ఫెడరలిజం అని అడిగారు. కోఆపరేటివ్ ఫెడరలిజం, కాంపిటేటివ్ ఫెడరలిజం, ఏసిమెట్రికల్ ఫెడరలిజం. కోఆపరేటివ్ ఫెడరలిజం మనం చూసుకున్నాం కదా, స్టేట్స్ ఇంకా సెంటర్ కలిసి పనిచేయడం. సిమెట్రికల్ ఫెడరలిజం, ఇంటిగ్రేషన్ ఆఫ్ సిక్కిం ఇంటూ ఇండియా, ఇట్ ఈస్ టు ఏసిమెట్రికల్ ఫెడరలిజం. ఏసిమెట్రికల్ ఫెడరలిజం అంటే ఎప్పుడైనా ఒక స్టేట్ కి స్పెషల్ ప్రావిజన్స్ ఇచ్చి, వాళ్ళ ఎథనిక్ కమ్యూనిటీ అయినా లేకపోతే వాళ్ళ డిఫరెంట్ కల్చర్ ఉంటుంది కదా, ఆ కల్చర్ ని మనం కాపాడుకోవడానికి ఇచ్చింది అనుకోండి, లేకపోతే ఆటోనమీస్ ఇచ్చింది, నార్త్ ఈస్ట్ స్టేట్స్ లో మనం చూసాము, అట్లాంటి వాటిని మనం ఏసిమెట్రికల్ ఫెడరలిజం అంటే అదర్ పార్ట్ అన్ని స్టేట్స్ పోలిస్తే అక్కడికి కొంచెం స్పెషల్ ప్రావిజన్స్ ఇస్తారు. ఎందుకంటే అక్కడ అంత ఓవరాల్ హోల్ పార్ట్ ఆఫ్ ఇండియాతో కంపేర్ చేస్తే దే విల్ హ్యావ్ డిస్టింక్టివ్ కల్చర్ ని మనం ప్రిజర్వ్ చేయడానికి, లేకపోతే కొన్ని స్పెషల్ ల్యాండ్ ఇంకా ఎన్విరాన్మెంట్ అక్కడ అన్ని మనం కాపాడడానికి కొన్ని స్పెషల్ ప్రావిజన్స్ ఇస్తుంది సెంటర్. దాన్ని మనం ఏసిమెట్రికల్ ఫెడరలిజం అంటాం. ఏసిమెట్రికల్ ఫెడరలిజం under Article 371(f). Sikkim became 22nd state of India on 16th May 1975. So 50 anamata. Next, Sikkim was a hereditary monarchy. First Chogyal system, Chogyal monarchy kinda unde until 1970s. 1973 లో ఏమైంది, పొలిటికల్ అన్రెస్ట్ అయింది. అప్పుడు ఇన్వాల్వ్ అయింది సిక్కింలో. సిక్కిం ఫస్ట్ మన పార్ట్ కాకుండా ఇన్వాల్వ్ అయ్యి 1974 లో మనకి అసోసియేట్ స్టేట్ ఆఫ్ ఇండియా అయింది. అప్పుడు మనకి కొన్ని ఫారెన్ అఫైర్స్ కానీ, కమ్యూనికేషన్, కొన్ని సెక్యూరిటీ, డిఫెన్స్ అఫైర్స్ అవన్నీ మనం కొంచెం చూసుకున్నాం అనమాట సిక్కింని. తర్వాత 1975 రిఫరెండం చేసినారు. రిఫరెండం కమ్స్ అండర్ డైరెక్ట్ డెమోక్రసీ. అప్పుడు ఓవర్వెల్మింగ్ చాలా సపోర్ట్ టు అబాలిష్ మోనార్కీని అబాలిష్ చేయాలని చెప్పేసి చాలా మంది మన ఇండియాకే సపోర్ట్ చేస్తున్నారు. ఏం సపోర్ట్ చేస్తున్నారు? ఫుల్ ఇంటిగ్రేషన్. మీరు కొన్ని అసోసియేషన్ కాకుండా కంప్లీట్ ఇంటిగ్రేషన్ విత్ ఇండియా కావాలని చెప్పేసి ఫుల్ సపోర్ట్ వచ్చింది. అప్పుడు మన ఇండియా ఏం చేస్తున్నారంటే 36th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1975 ద్వారా సిక్కిం ని
ఇంటిగ్రేట్ చేసినారు అనమాట. ఆర్టికల్ 371 ఈ 371 లో మనకి స్పెషల్ ప్రావిజన్స్ ఏమన్నా ఇవ్వాలంటే ఇందులో చేస్తారు. యాడెడ్ సిక్కిం యాజ్ అ 22nd స్టేట్ ఇన్ ద ఫస్ట్ షెడ్యూల్ 36th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ నుండి చేస్తున్నారు. సో ఇంక్లూడ్ చేయాలి అంటే ఏం కావాలి, ఏం ఆర్టికల్స్ రిలేటెడ్ ఉన్నాయి, స్టాటిక్ పోర్షన్ మనం చూసుకున్నాం. 36th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1, 371F article is related to special provisions of Sikkim that you have to remember. Next, assertion and inclusion of newly created state in the first schedule does not amount to a constitutional amendment. Article 4 declares that laws made under Article 2 and amend the first and fourth schedules with the following Article 368. Article 368 is related to amendment of constitution. సో అమెండ్మెంట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ లేకుండా ఆర్టికల్ 4 ఏం చెప్తుంది అంటే ఇట్ కెన్ చేంజెస్ మేడ్ ఇన్ ఫస్ట్ ఇంకా ఫోర్త్ షెడ్యూల్స్ లో ఆర్టికల్ 366 చేయొచ్చు అని అడిగినారు. సో ద ఆన్సర్ ఈస్ ఎస్, బోత్ ఏ అండ్ ఆర్ ఆర్ ట్రూ. ఆర్ ఇస్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్. మనకి కొత్త స్టేట్ క్రియేట్ కావడానికి వి డోంట్ నీడ్ ఎనీ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. బట్ వైఎన్సీకి మనం దానికి ఒక ప్రావిజన్స్ ఇస్తున్నాం, కాన్స్టిట్యూషన్ లో చేంజెస్ చేస్తున్నాం. జస్ట్ ఇప్పుడు మన తెలంగాణ చూసుకుంటే తెలంగాణ రీఆర్గనైజేషన్ స్టేట్ యాక్ట్ కింద వచ్చింది. యాక్ట్ వచ్చు, బట్ దానికి స్పెషల్ ప్రావిజన్స్ ఇచ్చినప్పుడు ఇప్పుడు ఆర్టికల్ 371F ఇన్సర్ట్ చేసిన నీడ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. పోస్ట్ 2000 తర్వాత ఫస్ట్ షెడ్యూల్ డస్ నాట్ అకౌంట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. ఆర్టికల్ 2 admission or establishment of new states. Parliament may by law నుండి చేయొచ్చు, కాకపోతే దాన్ని ఇన్సర్ట్ చేసినప్పుడు ఇట్ క్యాన్ త్రూ కాన్స్టిట్యూషన్ admit a new state into union, establish a new state not previous part of India. ఆల్రెడీ ఒకటి ఉంది, దాన్ని మనం అడ్మిట్ చేసుకోవచ్చు, ఆర్ ఒక కొత్త స్టేట్ ని ఎస్టాబ్లిష్ చేయొచ్చు ప్రీవియస్లీ పార్ట్. అంటే ఆర్టికల్ అండ్ స్టేటస్. ఆర్టికల్ 3 ఏంది, ఫార్మేషన్ ఆఫ్ న్యూ స్టేటస్. అక్కడనేమో అడ్మిషన్ ఇంకా ఎస్టాబ్లిష్మెంట్. న్యూ స్టేట్స్ ఎప్పుడు సపరేషన్ ఆఫ్ టెరిటరీ, ఆల్రెడీ ఒక స్టేట్ నుండి బైఫర్కేట్ అయినప్పుడు, ఆర్ 2 or more స్టేట్స్ యూనైట్. మనం దమన్ అండ్ యూనియన్ టెరిటరీ చూసినాం కదా, యూనిఫికేషన్. అట్లా యూనైట్ అయినప్పుడు, సెపరేట్ అయినప్పుడు మనం ఆర్టికల్ 3 కింద మనం ఫార్మేషన్ ఆఫ్ స్టేట్స్ చూసుకున్నాం. ఈ రెండింటికి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అవసరం, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అవసరం లేదు. It can alter area, boundaries, name of states without constitutional amendment used for internal reorganization. Article 2 new admission, Article 3 internal organization. This you have to remember. Internal reorganization Telangana Chhattisgarh చూసుకున్నాం కదా మనం. Next, President recommends the bill is referred to state legislature కి వ్యూస్ కోసం తీస్తారు, బట్ ఈ పార్లమెంట్ కెన్ యాక్సెప్ట్ ఆర్ రిజెక్ట్ ద వ్యూస్. సింపుల్ మెజారిటీ సఫిషియంట్, దట్ యూ హ్యావ్ టు రిమెంబర్. ఓకే, స్టేట్ నిన్న ఇంతగానం ఆల్టర్ చేస్తున్నారు అంటే స్పెషల్ మెజారిటీ అనుకోకండి, సింపుల్ మెజారిటీ ఇస్ సఫిషియంట్. స్టేట్ కన్సెంట్ ఇస్ నాట్ బైండింగ్. ఈ ఆర్టికల్ 4 ఏం చెప్తుంది అంటే అలోస్ మోడిఫికేషన్ ఆఫ్ ఫస్ట్ షెడ్యూల్ స్టేట్ లిస్ట్ ని, fourth schedule Rajya seats. Changes under Article 4 not treated as constitutional amendment passed by ordinary law. This you have to remember. So in next session we are going to see more MCQs related to politics, current affairs. To watch more videos or to get notification, subscribe to our channel. మేము రోజు ఇలా రెగ్యులర్ గా MCQs తో వస్తాము. MCQs మీద, క్వశ్చన్స్ మీద మీకు డిస్కషన్ ఉంటుంది. Thank you for watching.